హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్కరోజే 25% పైగా పెరిగిన ధరలు ప్రపంచమంతా షాక్ అయ్యే విధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారి 25% పైగా ధరలు పెరిగాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఖతార్ గ్యాస్ హబ్పై ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు గ్యాస్ ధరలు 25% మేర పెరిగిపోయాయి. అసలే ప్రస్తుతం గ్యాస్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న ఇటువంటి సమయంలో మరొక దాడి వల్ల అయితే కనుక ధరలు పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో సహజ వాయువు గ్యాస్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఖతార్లోని కీలకమైన గ్యాస్ హబ్ను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల నేపథ్యంలో ఇవాళ గ్యాస్ ధరలు ఏకంగా 25% మేర పెరిగిపోయాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరా కేంద్రాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద గ్యాస్ క్షేత్రాల్లో ఒకటైన ఖతార్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడంతో సరఫరా వ్యవస్థలో ఇప్పుడు ఆందోళన మొదలైంది. ఇది నేరుగా ధరల పెరుగుదలకైతే దారితీసిందని చెప్తున్నారు. ఇక ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20%, దాదాపుగా 20% వాటా కలిగిన హార్మోజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు మార్కెట్ను ఇప్పుడు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే చమురు ధరలు బ్యారెల్కు $110 మార్కును దాటగా ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరగడం వల్ల ఐరోపా, ఆసియా దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు భారమయ్యే ప్రమాదం ఉంది. రవాణా మార్గాల్లో అస్థిరత కారణంగా గ్యాస్ కంపెనీలు తమ సరఫరా ఒప్పందాలను, అంటే ఆల్రెడీ ఇచ్చిన ఒప్పందాలన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ సమీక్ష చేసుకుంటున్నాయి. ఇది రానున్న రోజుల్లో గృహ వినియోగదారులపై కూడా భారం పడనుంది. రీసెంట్గానే గ్యాస్ ధర అయితే పెరిగింది. ఇప్పుడు మనందరికీ కూడా పెంచేశారు గ్యాస్ ధర. మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న ధరల దృష్ట్యా చూస్తే మరొకసారి పెరిగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యంత్రాంగం, ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ ఇంధన సంక్షోభాన్ని తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు జరుపుతున్నాయి. యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.